నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడేది మాలల్లో ఉండే కొందరు స్వార్థపరులు మనువాదులే అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. దళిత వర్గాల్లో ఎదిగిన మాలవర్గం అంబేద్కర్ పోరాట స్ఫూర్తికి వ్యతిరేకంగా వెళ్తున్నారని మండిపడ్డారు. మాలలు అంబేద్కర్ వారసులు కాదని అంబేద్కర్ ను అవమానిస్తున్నారని ఆరోపించారు. వివేక్ వెంకటస్వామికి ఎస్సీ వర్గీకరణకు అడ్డు తగిలే శక్తి ఉంటే కాంగ్రెస్ కు రాజీనామా చేసి వర్గీకరణను వ్యతిరేకించే పార్టీలో చేరాలని సూచించారు. దళిత వర్గాల హక్కుల్ని ఆత్మగౌరవానికి అడ్డు తగిలే వాళ్లను మనువాదులుగా పోల్చాడు. ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత దళితుల్లోనే ఒక ఎదిగిన వర్గం మిగిలిన వర్గాల హక్కులను హరించడానికి కుట్రలు చేస్తున్నప్పుడు, అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళనే మేము మనువాదులు అంటున్నాం. ఈ రోజు మా ప్రాతినిధ్యం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మా ప్రాతినిధ్యం లేదనే విషయం అర్థమైనప్పుడు, అవి కమిషన్లన్నీ నిర్ధారణ చేసినప్పుడు మా వాట మేము కోరుకోవడం అనేది అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణమైంది కదా, మా వాటకు అడ్డు తగులుతున్నది మనువాదుల ఆలోచనకు అనుగుణంగా ఉన్నది కదా, నేను తీసుకొచ్చిన ఈ రథాన్ని ఎవరైనా ముందుకు నడపండి, ముందుకు తీసుకెళ్ళండి. నేను ఇక్కడ రథాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, దాన్ని ముందుకు నడిపించండి, కానీ వెనుకకు లాగద్దు అని అంటాడు. గతంలో 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక పంటకు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రైతు బంధు, రైతు బీమా ద్వారా రైతులకు 82,000 కోట్లు ఇచ్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రైతు బంధు, రైతు బీమా, బతుకమ్మ చీరలను ఎగ్గొట్టారని ఆరోపించారు. గతంలో ఎల్ఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు 15,000 కోట్లు ప్రజల నుంచి కట్టించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని తెలిపారు. పేదలపై సీఎంకు ప్రేమ ఉంటే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆడపిల్లలకు కట్నం పెడతామంటే ప్రాణం పోయినా సరే ఆడపిల్ల కట్నం తప్పకుండా ఇస్తాం, చెల్లించుకుంటాం, వాళ్ళ మాట తప్పకుండా ఇస్తుంటాం. ఆడపిల్లకు మాట ఇచ్చి తప్పితే అది పెద్ద పాపంగా మనం తెలంగాణలో భావిస్తూ ఉంటాం. మరి అలాంటి ఆడపిల్లల్ని, మన అక్కా చెల్లెల్ని మోసం చేసినటువంటి చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారిది. ఆ రోజేమో 2 చీరలు ఇస్తా అన్నాడు. 2 చీరలు కాదు కదా, కనీసం జాకెట్ పీస్ కూడా ఇవ్వలేన, జాకెట్ పీస్ కూడా ఇవ్వలే. పండుగ పూట ఆడపిల్లల్ని రేవంత్ రెడ్డి ఏ రకంగా బాధ పెట్టిండో, ఏ రకంగా మోసం చేసిండో ఆయన డబుల్ స్టాండర్డ్స్ ఇప్పుడు మన మహిళల విషయంలో చూసాం. అదేవిధంగా మూడోది ఎల్ఆర్ఎస్ చూపిస్తానా. అప్పుడు ఎల్ఆర్ఎస్ మీద ఏఆర్ఎస్ ఏందో ఒక్కసారి చూద్దాం. ఏఆర్ఎస్ అంటే ఏందనుకుంటున్నారా? ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట. పెద్ద మంచి లేదు, పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంటే అదే ఇంక ఎంఆర్ఎస్ కూడా తెచ్చేటట్టు ఉన్నాడు. అదేంటి అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్. వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీలైతే అసలు కట్టబాకండి. ముబ్బడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు. ఈ రకంగా ఎల్ఆర్ఎస్ సబ్జెక్ట్ కూడా ఉంది. ఈ ఎల్ఆర్ఎస్ సబ్జెక్ట్ కి సంబంధించింది దానకిషోర్ గారు మీ అందరితో మాట్లాడారు, మేడం గారు కూడా మాట్లాడారు అనుకుంటాను, చేస్ గారు. దీన్ని కూడా మనం చాలా రషప్ చేసి ఏదైతే షార్ట్ ఫాల్ అప్లికేషన్స్ అన్ని కూడా వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేయడానికి మళ్ళీ మన వాళ్ళు నోటిఫికేషన్ ఏదో ఇచ్చినట్టు, మీకు షెడ్యూల్ ఏదో ఇచ్చినట్లున్నారు, వాటిని కూడా మనం షార్ట్ అవుట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. దానికి కావాల్సిన టీములు కూడా కావాలంటే ఐడెంటిఫై చేసుకొని రిక్వెస్ట్ చేసుకుందాం అనుకున్నాం. సో ఎల్ఆర్ఎస్ మీద ఏఆర్ఎస్ ఏందో చూశారు. ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, మరి ఏఆర్ఎస్ అంటే యనమల రేవంత్ రెడ్డి స్కీమ్. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని, పేదల రక్తమాంసాలు పీలుస్తున్నారని, పేదలను ఉసురు పోసుకుంటున్నారని రెచ్చిపోయి మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, సీతక్క గారు. ఇంకా అందరి వీడియోలు ఉన్నాయి, నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. కానీ ఇవాళ ఏమంటున్నారు? డబ్బు కట్టాల్సిందేనట. ఇప్పుడు 15,000 కోట్ల రూపాయల డబ్బు కట్టండి అని అధికారులకు ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు. ఏమైంది? ప్రజల దగ్గర డబ్బు కట్టిస్తలేరు.
ప్రజల్ని బెదిరించండి, అవసరమైతే కడీలు వీకండి, లేఅవుట్లు కూల్చండి, ప్రజల చేత డబ్బు కట్టించండి అని చెప్పి ఇవాళ ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇవాళ ఎల్ఆర్ఎస్ డబ్బులు పేద ప్రజల దగ్గర వసూలు చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు ఉచితంగా చేయాలన్న మీరు ఇవాళ పేద ప్రజల రక్త మాంసాలు ఎందుకు పీలుస్తున్నారు? ఎందుకు ఎల్ఆర్ఎస్ కు ప్రజలు డబ్బులు కట్టాలి? కట్టద్దు అని బట్టి విక్రమార్క మాట్లాడింది కదా, గదే మాట మేమంటున్నాం. తెలంగాణ ప్రజలారా ఎల్ఆర్ఎస్ కట్టకండి. ఆనాటి బట్టి గారి మాటని నేను ఇవాళ చెప్తా ఉన్నా. నిజంగా మీరు మనుషులైతే, మాట మీద నిలబడే తత్వం ఉంటే, పేదల మీద ప్రేమ ఉంటే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నాలుగోది నిరుద్యోగులు. ఇందులో అయితే ట్రిపుల్ స్టాండర్డ్ గా, డబుల్ స్టాండర్డ్ కాదు, మనోడు ట్రిపుల్ స్టాండర్డ్. ఇది కూడా ఒక్కసారి చూద్దాం. ట్రిపుల్ స్టాండర్డ్ అది ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పెట్టిన ట్వీట్, అపోజిషన్ లో పెట్టినప్పుడు ట్వీట్, ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడింది. ఒకసారి చదువు రాని వాళ్ళను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు, గ్రూప్ 1 పరీక్షలు వాయిదాలు వేయాలంటారు. నిజమైన మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదారు, కొందరు ముందు కోరు, కొందరు వెనుక కోరు అంటారు. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. మేము మాట్లాడితే మమ్మల్ని కూడా బుల్డోజర్లు ఎక్కించి మిమ్మల్ని తొక్కుతా చంపుతా అని ఎంత ఘోరంగా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిండో మీరు చూసాం. ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి విధ్వంసాలు, శిథిలాలే కనబడతాయి. ఈయన ఏడాది పాలనలో కూల్చిన ఇండ్లే ఎక్కువ, కట్టిన ఇల్లు అయితే ఒక్కటి లేదు. ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో కట్టిన ఇల్లు ఒక్కటి లేదు. ఎక్కడ పోయినా కూల్చిన శిథిలాలు మాత్రం కనబడతాయి. పాప మా పసిపాప నా పుస్తకాలు తెచ్చుకుంటా, మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా సమయం ఇవ్వకుండా కూల్చినావు కదా. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ వేస్ట్ మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇది క్రిమినల్ వేస్ట్ కాదా? ఆ పిల్ల విద్యా సంవత్సరం, అమ్మాయి విద్యా సంవత్సరాన్ని కూడా ఆగం చేసినావు. మానవత్వం లేకుండా వాటర్ బాటిల్ని కూడా తెచ్చుకోకుండా కూల్చినవే. మరి ఆ రోజు నువ్వేం మాట్లాడినావు? ఇవాళ నువ్వు చేస్తున్నదేందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై బీజేపీ పార్టీ ఛార్జిషీట్ విడుదల చేయడం ఆశ్చర్యంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 2 లక్షల వరకు రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని గుర్తు చేశారు. ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో పంటకు కనీస మద్దతు ధర ప్రకటించి చట్టబద్దత కల్పించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో అమలు కాబడుతున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలను బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా అమలవుతున్నో చెప్పండి. రైతాంగానికి సంబంధించి దేశం మొత్తం మీద వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలకు అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కు చట్టబద్ధత కల్పించాలని ఉద్యమిస్తున్నారు. ఇలా మినిమం సపోర్ట్ ప్రైస్, ఈ కనీస మద్దతు ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం. మీరు నిర్ణయించేటువంటి ఆ మద్దతు ధర దానికి చట్టబద్ధత కల్పించే రైతాంగానికి అందింపజేయాల్సిన బాధ్యత మీపై ఉంటుందా ఉండదా? ఇంతవరకు స్పందన లేదు. రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు విధించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 నిబంధనలు సడలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టే వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జితో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ నిబంధనల కారణంగా ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులకు ఏదైనా పరిహారం చెల్లించారా లేదా అనే విషయం వెల్లడించేందుకు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, యూపీ రాష్ట్రాలకు చెందిన ఆయా విభాగాల ప్రధాన కార్యదర్శులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిసెంబర్ 5న తమ ఎదుట హాజరు కావాలని సూచించారు. బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. టెక్నాలజీ కోర్సుకు ప్రొఫెసర్గా వచ్చారు. మరి సార్కు గుర్తుండాలి, చాలా మంచి ప్రొఫెసర్. మేమందరం కూడా చాలా కష్టపడి చదువుకునే వాళ్ళం. కాకపోతే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతున్నది, మరి వెటర్నరీ సైన్సెస్ అంటే అయ్యో అందరూ చాలామంది కూడా మెడిసిన్ రాక వెటర్నరీ సైన్స్కి వచ్చేవాళ్ళు. చాలామంది కూడా ఒక అసంతృప్తి ఉండేది. కానీ వారు మా అందరి లోపల నింపిన ఆత్మవిశ్వాసం, మాకు చదువు చెప్పిన తీరు ఇప్పటికి కూడా గుర్తుంది. నిజానికి వారు చెప్పిన చదివే ఈరోజు నన్ను ఐపీఎస్ అధికారిగా చేసింది. ఆ సీక్రెట్ ఏదో మీకు ఒక్క నిమిషంలో చెప్తా, సమయం లేదు కాబట్టి. నేను 1993 సంవత్సరంలో ఢిల్లీలో మరి ధోల్పూర్ హౌస్లో ఉండే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి పోయినప్పుడు మా అందరికీ ఇంటర్వ్యూ ఉంటుంది. మీకు తెలియదే ఉన్నది, ప్రిలిమినరీ, మెయిన్, తర్వాత ఇంటర్వ్యూ.
1993లో నాకు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నాకు అడిగిన మొట్టమొదటి క్వశ్చన్, ఆ ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ వచ్చేసి మిస్టర్ చట్వాల్, భారత రాయబారి, ఆయన భారతదేశానికి రాయబారిగా మారి రిటైర్ అయ్యాడు. ఆయన నాకు అడిగిన మొట్టమొదటి క్వశ్చన్ మీట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీదనే అడిగాడు. యూ సీమ్ టు బి ఏ వెటర్నరియన్, బట్ టెల్ మీ హౌ బీఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మీట్, షీప్, మటన్ అని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు. 2 నిమిషాల్లో మేము చెప్పడం జరిగింది. మా అదృష్టం బాగుండి మళ్ళీ 1994లో కూడా ఆయన్నే బోర్డు చైర్మన్, మళ్ళీ నేను అక్కడికి ఇంటర్వ్యూకి పోవడం, దాంట్లో ఆయన మళ్ళీ మీట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీదనే ప్రశ్న అడగడం. అప్పుడు నాకు 186 మార్కులు వచ్చినాయి, 250కి నాకు ఐపీఎస్ వచ్చింది. సో ఆ విధంగా అంటే ఒక ఉపాధ్యాయుడు చదువు చెప్పినప్పుడు 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా ఆ చెప్పిన చదువు అనేది మన మస్తిష్కంలో చివరి క్షణం దాకా కూర్చున్నప్పుడే ఉపాధ్యాయుడు అనే వ్యక్తి సక్సెస్ఫుల్. సో ఆ విధంగా ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారితో చాలా మంచి అంటే వారి చెప్పిన చదువు వల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. అలాగనే కాదు, నాతో పాటు చాలామంది స్టూడెంట్స్ 26 మంది ఉండేవాళ్ళం మా క్లాస్లో. 26 మంది కూడా జీవితంలో అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు. అందరు కూడా చాలా బాగా బతుకుతూ ఉన్నారు. ఇంకా రెండవ విషయం, నేను మార్చి 18వ తారీఖు నాడు బీఆర్ఎస్లో జాయిన్ అయినా. బీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు మళ్ళీ ఎంతో ఆప్యాయంగా, ఆ రోజు క్లాస్ రూమ్లో ఎట్లయితే మమ్మల్ని చూసుకున్నారో అంతే ఆప్యాయంగా తెలంగాణ భవన్లో నాకు వెల్కమ్ పలికినరు మరి ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు. వారి ప్రేమను నేను మర్చిపోలేను. అదేవిధంగా వారు మరి అమెరికా పోతున్న సందర్భంలో మరి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ ఆఫీస్కి అంతా క్యూరేటర్గా ఉండి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్గా గైడ్ చేస్తున్నారు. మరి శ్రీనివాసరెడ్డి గారు ఎంత గొప్ప సర్వీస్ అందించారో అంతే గొప్ప సర్వీసెస్ మరి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా అందిస్తారని చెప్పి మరి ఆశిస్తూ, మరి సార్ మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఐ విష్ ద బెస్ట్ లైఫ్ ఫర్ యూ సార్, వేర్ ఎవర్ యూ ఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైందని, ఎన్నికల్లో హామీలేవీ నెరవేర్చలేదని మండల ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి విశాఖపట్నంలో బొత్స సోమవారం మీడియాతో మాట్లాడారు. మేరలో ఎక్కడ పొంతన లేకుండా ఆ కార్యక్రమాలు చేశాయి, బడ్జెట్ పెట్టారు. ఎంతసేపు గతంలో చెప్పుకొస్తున్న అప్పుల గురించే 1కి 10 సార్లు చెప్పారు. కానీ బడ్జెట్ వాళ్ళుగా ఇచ్చిన వాళ్ళు బడ్జెట్ ఇచ్చిన బుక్లో ప్లేస్ చేసిన బుక్లో చూస్తే వాటికి వీటికి పొంతనలు లేవు. ఇవన్నిటి కూడా డిబేట్ జరిగింది, చాలాసార్లు డిబేట్ జరిగింది. వాస్తవాలన్నీ కూడా శాసనమండలిలో చెప్పాం కూడా, వాస్తవం కాదని చెప్పాం కూడా. అవి పక్కన పెట్టుకుంటే అసలు ఇచ్చిన వాగ్దానాలని, ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 కానీ లేదు, ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానీ లేదు నిత్యావసర ధరలు కానీ అవన్నిటినీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం, మీకు నేను భరోసా, మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం, విన్నాం కూడా. మీ పత్రికా సోదరులు అందరూ కూడా ఉన్నారు. ఇది ఎవరో ఆశామాషి మనుషులు ఎవరో చెప్పలే, ఏదో పార్టీ కార్యకర్తలు చెప్పలే. సాక్షాత్తు కూటమిలో ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు నోటంట, అలాగే కూటమి నాయకుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ లేదు కూటమి నాయకులతో భాగస్వాములైన జనసేన అధ్యక్షులు కానీ ఈ వాక్యాలని వాళ్ళు చెప్పిన మాటలు. ఇదేదో నేను చెప్తున్న మాటలు కాదు. ఇవాళ చూస్తే 1వ తారీఖు నుంచి ఇవాళ నుంచి సుమారు ఒక్కొక్క బిల్లు మీద, ఎందుకంటే మన దగ్గర 6 స్లాబ్లు ఉంటాయి, పేదవాడి దగ్గర నుంచి హైయెస్ట్ వాడు వినియోగదారుడి వరకు కూడా 6 స్లాబ్లు ఉంటాయి. 6 స్లాబ్లు, 1, 2 కాకుండా 0 నుంచి 30 వరకు ఒక స్లాబ్ ఉంటుంది. 0 నుంచి 30 వరకు అది పేదవాడులోనే. అలాగే 31 నుండి 75 వరకు ఒక స్లాబ్ ఉంటుంది. 0 నుంచి 30 వరకు అయితే ₹1.90 పర్ యూనిట్కి ఛార్జీ వసూలు చేస్తారు. అదే 31 నుండి 75కి అయితే ₹3 వసూలు చేస్తారు.
అదే 76 120 కింద ₹4.50 ఛార్జీని వాళ్ళ దగ్గర నుంచి వినియోగదారుల దగ్గర నుంచి వసూలు చేస్తుంది. అదే 126 నుంచి 25 కింద ₹6. అదే 226 నుంచి 400 యూనిట్స్ వరకు ఖర్చు పెడితే వినియోగదారుడికి ₹8.75 యూనిట్కి పర్ యూనిట్కి. ఇంకా పైపెచ్చు ఇంకా 400 దాటితే ₹9.70. ఇది గత కొంతకాలంగా రాష్ట్రంలో వసూలు చేస్తున్న విద్యుత్ ఛార్జీలు. ఇవి విద్యుత్ ఛార్జీలు వీటి మీద అయ్యో ఎక్కువైపోయేవి, దీన్ని మేము తగ్గిస్తాము అని చెప్పిన కూటమి నాయకులు మరి తెలుగుదేశం పార్టీ ఈరోజు వచ్చి మళ్ళీ ఇవాళ నుంచి సుమారు 6,072 కోట్ల రూపాయల్ని ఇవాళ వచ్చి అదనంగా భారం మోపింది. దాని నుంచి ఏదైతే నేను చెప్పానో అప్ టు 30 యూనిట్ల వరకు వాడుతున్న ₹1.90 ఇవాళ అది సుమారు ₹3 అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది. అదే ₹3 వాడుతుంది వచ్చి ₹4.20 అయిపోయే పరిస్థితి ఉంది. అంటే ఒక యూనిట్కి సుమారు ₹120 నుంచి ₹1.25 పెరుగుతుంది. ఒక యూనిట్కి ఇది పెరుగుతుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాకినాడలో ప్రశ్నిస్తున్నారు, ఏమిటి అన్యాయం, పీడిఎస్ రైస్ ఎందుకు వెళ్తుంది? ఎవరిని అడుగుతున్నావు స్వామి? నీ చెక్ పోస్టులు ఉన్నాయి, అక్కడ నీ ఆధీనంలో ఉంది. ఒక పెద్ద డ్రామా, చేతగాని తనం, ఎదుటివాడి మీద మాట్లాడేటటువంటి మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. నేను నిన్న కూడా చెప్పా, కాకినాడలోనే ఉంటాడు మన పౌర సరఫరాల శాఖ మంత్రి. ఎందుకంటే కలెక్షన్ కోసం నేను అంటున్నారు, ఫుల్ కలెక్షన్. నేను మొన్న చెప్పాగా 200 కోట్ల రూపాయలు రైతులు కాదు మిల్లర్స్కి రిలీజ్ చేశారు. 8% కాడ కొట్టేశారు. ఇది ఏ మిల్లోనే చెబుతారు, ఇది నా ఆరోపణ. సమాధానం చెప్పండి, సమాధానం చెప్పరు. సమాధానం చెబితే తీసుకోమని నిజమే కదా అని మిల్లర్స్ అందరూ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆయన అంటాడు, అసలు ఈ కాకినాడ పోర్ట్ నుంచి గత 3 సంవత్సరాల్లో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయిందో చెబితే మీరు ఆశ్చర్యపోతారు. 1,35,00,000 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్ నుంచి వెళ్ళింది. అది ఎంత అంటే 48,537 కోట్ల ఖరీదు చేసేటటువంటిది ఈ గత 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వెళ్ళింది. ఇది అక్రమం, అన్యాయం. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అని నేను ఇంకోటి చెబితే అందరూ ఆశ్చర్యపోతారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశ్చర్యపోతాడు, మన మనోహర్ కూడా ఆశ్చర్యపోతాడు. అంటే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోవడానికి వాళ్ళకి తెలియకపోతేగా, తెలిసే ఉంటుంది. అందుకని ఆశ్చర్యపోరేమని నాకు అనుమానం. అదేంటో తెలుసా మీకు? మొత్తం ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే దేశంలో 3rd ప్లేస్లో ఉన్న కంపెనీ ఒకటి ఉంది. మన రాష్ట్రంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీ ఒకటి ఉంది. దాని పేరు పట్టాభి ఆగ్రో. ఎవరిదో తెలుసా? ఇది పయ్యావుల కేశవులు గారి వియ్యంకులది. పయ్యావుల కేశవులు గారు ఎవరో తెలుసు కదా? మీ సహచర మంత్రి, ఫైనాన్స్ మినిస్టరు. ఆయన బియ్యంకుడు మొత్తంలో నెంబర్ 1గా ఆంధ్ర రాష్ట్రం నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసినటువంటి గొప్పవాడు. ఇంకోటి కూడా చెప్తున్నా, మొన్న మీరు స్టెల్లా అనే దానిలో పట్టుకున్నారు కదా, కలెక్టర్ గారు వెళ్ళి సీజ్ చేశాడు. స్టెల్లా అనేటువంటి వెజల్ని పట్టుకున్నారు. ఇదే గొడవ. ఇవాళ మీరు డీప్ సీలో ఉంది ఒకటి, ఎంవి కనస్టర్ వెజల్ పేరు. దానిలో 42,500 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పట్టాభి ఆగ్రో వాళ్ళు లోడ్ చేశారు. ఇంకా కొంత లోడ్ చేయాలి. రఫ్సీ ఉంది కాబట్టి లోడ్ చేయడం లేదు. ఈ రఫ్సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా లోడ్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి. నా ఆరోపణ చెప్తున్నా, దీనిలో టోటల్గా పీడిఎస్ రైస్దే నేను ఆరోపణ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు, నువ్వంటే బాగు తమరు, నాదెళ్ల మనోహర్ గారు,
మళ్ళా వెజల్లో వెళ్ళండి, సీజ్ ది షిప్ అని చెప్పండి, శభాష్. పయ్యవులు కేసులు గారి వియ్యంకుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా. నిజమైన నిజాయితీ పరులు మన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.